నా పేరు బాలకృష్ణ గురుస్వామి అండి. నేను గోవును ఎట్లా రక్షించాలి, ఈ ప్రభుత్వాలు భారతదేశ వ్యాప్తంగా రోజు ఒక 50,000 ఆవులకు పైగా కిరాతకంగా చంపబడుతున్నాయి. అందుకే ఇది దేశ ప్రజలందరికీ తెలవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ అంటూ సేవ్ కౌ సేవ్ ఎర్త్ అంటూ కశ్మీర్ నుంచి లాల్ చౌక్ నుంచి దాదాపు 183 రోజులు 5,158 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఇంతేకాకుండా నేను దాదాపుగా ఇప్పటివరకు 29,000 కిలోమీటర్లు నడవడం జరిగింది ఈ హిందూ ధర్మం కోసం, అదేవిధంగా మన గోవు కోసం. నా ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరం కూడా గో రక్షణ చేయకపోతే ఈ మట్టిలో సారవంతమైన సూక్ష్మజీవులు రావాలంటే ప్రపంచంలో ఒకే ఒక ఆయుధం ఆవు మూత్రం, ఆవు పేడ. అలా ఆవు కరువైపోతే, ఆవులు ఎద్దులు లేకపోతే మనం వ్యవసాయం చేయలేము. ఎందుకంటే భారతదేశానికి వెన్నెముక రైతుకు వెన్నెముకే ఈ గోమాత. ఈ గో సంతతిని మనందరం కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతోనే నా జీవితం అంతా ఈ గోవుకే అంకితం చేయాలని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. నేను ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ గోశాలల సేవా సమితి అని ఒక సేవా సమితిని ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో ఉన్న అన్ని గోశాలలు అందులో మమేకం కావాలని చెప్పి దానికి అధ్యక్షులుగా విజయరామ్ గారు, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను, ఝాన్సీ గారు సహాయ కార్యదర్శిగా ఉన్నారు. ఈ సంస్థ ఉద్దేశం ఒకటే, మీరు అన్ని గోశాలలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న పథకాలు ఏవి కూడా గోశాల వాళ్ళకు వస్తలేవు. మన గోశాలలకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పశుగ్రాస కొరత, అదేవిధంగా ఏవైతే గోవులకు వచ్చే జబ్బు వ్యాధి కానీ ఇలాంటి వ్యాధులకు సంబంధించిన వ్యాక్సినేషన్ కూడా ప్రభుత్వం సరిగ్గా చేయడం లేదు. కాబట్టి వెటర్నరీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి గోశాలను 2 నుంచి 3 సార్లు సందర్శించే విధంగా, అదేవిధంగా ఒక ఐడెంటిఫికేషన్ ట్యాగ్ కోసం, అదేవిధంగా ఏవైతే ఈరోజు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారో ప్రభుత్వాలు, ప్రత్యేకంగా గోశాలను నిర్వహిస్తున్న ప్రతి గోశాలకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలని దాదాపు 30 అంశాల మీద నేను మా అధ్యక్షుల వారు కలిసి ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వ అధికారులను పశుసంవర్ధక శాఖ వారిని ఒప్పించడం జరిగింది. ఈ మధ్య ఒక మీటింగ్ జరిగింది. దానికోసం యానిమల్ హస్బెండరీ బోర్డ్ డైరెక్టర్ గోపి ఐఏఎస్ గారు వారందరి సమక్షంలోనే అది పశుసంవర్ధక శాఖ ఆఫీస్లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 గోశాలను మాత్రం మేము పిలవడం జరిగింది. ఎందుకంటే అన్ని జిల్లాల నుంచి ఒక్కొక్క గోశాల నిర్వాహకుడిని అక్కడ పిలిచాం. అక్కడ గోశాలలో గోవులు ఎదుర్కొంటే ఇబ్బందుల కోసం ప్రభుత్వానికి మేము విన్నవించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా 100 ఎకరాల్లో 4 గోశాలలు తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం చేయాలని చెప్పి వారి సంకల్పం. దానిలో భాగంగా ఒక గోశాల ఆల్రెడీ అక్కడ పనులు జరుగుతున్నాయి. మేబీ జనవరిలో దాని శంకుస్థాపన ఉంటుంది. దానికి ప్రధానమంత్రి గారు కూడా వస్తారని చెప్పి ప్రభుత్వ అధికారులు మాకు చెప్పారు. అదేవిధంగా 1,00,000 గోవులతోని తెలంగాణలో పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. మేము కొన్ని సమస్యలు వారికి తీసుకెళ్లడం జరిగింది. ఈ గోవును ఒక సాంస్కృతిక, అంటే తెలంగాణ సాంస్కృతిక యానిమల్గా ఒకటి చేయాలని చెప్పినాము. అదేవిధంగా ఒక గో ఉత్సవాల పండుగ ఒకటి చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. ఆ రోజు అందరూ రైతులు, మన గోభక్తులు, గోశాల నిర్వాహకులు అందరూ కూడా ఈ గోశాలల పండుగలో పాల్గొనాలని కొన్ని నిర్ణయాలు వారికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారితో కూడా ఒక సమావేశము తెలంగాణ గోశాల సమితి వారితో ఏర్పాటు చేస్తామన్నారు. గోశాలలో గోవులు పడుతున్న ఇబ్బందులను మనం ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకొస్తాం. మీ అందరికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు గోశాలలు నిర్వహిస్తున్నట్టయితే ఈ నంబర్ రాసుకొని మీ గోశాల వివరాలు మా ఆఫీస్కు తెలియజేసినట్టయితే మీ ప్రాంతంలో వెటర్నరీ ఇబ్బంది కానీ, పశుగ్రాస విత్తనాల కొరత, అదేవిధంగా చాప్ కట్టర్స్ కానీ ఏవైనా సమస్యలు ఉంటే మీరు మా తెలంగాణ గోశాల దృష్టికి తీసుకొచ్చినట్టయితే దాని ద్వారా పరిష్కరించే ఏర్పాటు మేము చేస్తాము. ఇది మా తెలంగాణ గోశాల సేవా సమితి ఆఫీస్ నంబర్ అండి. యతీంద్ర గారు ఉంటారు. ఈ నంబర్కు మీ గోశాల వివరాలు మీరు చేయండి. 630-911-423 630-911
423. దీనికి వివరాలు తెలియజేసినట్టయితే మేము యానిమల్ హస్బెండరీ బోర్డులో మీ రిజిస్ట్రేషన్ చేయడం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం కాబట్టి అందరం కలిసి ఈ గోవులను రక్షించుకుందాం, తద్వారా ఈ భూ పరిరక్షణ చేసుకుందాం. భారత్ మాతాకి జై, గో మాతాకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.